మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే మీ సనాతన్ జల్. వివరాలకు 8919763872 www.sanatanjal.in. అలాగే కొందరికి పుట్టిన తేదీలు, పుట్టిన సంవత్సరాలు ఇదమిద్దంగా ఉంటాయి. అసలు తెలీదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాటి వల్ల ఏమన్నా లోపాలు జరుగుతున్నాయా? లేదండి. ఇప్పుడు ఉదాహరణకి మీరన్నట్టు జాతకం లేదు. జాతకం లేని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును చూచాయిగా తెలుసుకోవచ్చు. హ్మ్. హస్త సాముద్రికము, అంగ సాముద్రికము అనేటువంటి శాస్త్రాలున్నాయి. నిజానికి ఉన్నాయా? అంగ సాముద్రికం, హస్త సాముద్రికం అంటే ఇది ఎప్పటినుండో ఉన్నటువంటి శాస్త్రం. ఇవాల్టి కాదు. చాలామంది అపోహ ఏంటంటే ఈ చేతులు ఇలా ముడుచుకుని పడుకుంటే రేఖలొస్తాయి. అందరూ ఇలాగే ముడుచుకున్నప్పుడు అందరికీ అవే రేఖలు ఉండాలి కదా! అంతే అంటే కదా! వీడు ఏమన్నా ఇలా ముడుచుకున్నాడా? లేదుగా. మరి ఇన్ని ప్రతి కోట్ల ఒక్కరికి తేడా ఉంటదిగా. ఎట్లా ఉంటది? ఇండివిడ్యువల్‌గా మనం ఫింగర్ ప్రింట్ అవును. మరి మీరన్నట్టు ఇవన్నీ అందరికీ డిఫరెన్సే. అవును. మనకి రామాయణంలో ప్రస్ఫుటంగా చెప్తారు. రాముడు ఇంత పొడవు ఉంటాడు. సీతాదేవి ఒకానొక సందర్భంలో చెట్టుకి ఆమె జడ ముడి వేసేసుకుని ఇలా ఉరి కింద వేసుకుని చచ్చిపోదాం అనుకుంటుంది. అటువంటి సందర్భంలో ఆమె ఎడమ చెయ్యి అదురుతుంది, భుజం. ఆడవాళ్ళకి ఎడమ భుజం అదరడం అనేటువంటిది అదృష్టం. ఓహ్! మరి అది సాముద్రిక సారంలోది కాదు. ఓకే. అలాగే ఒకానొక సందర్భంలో రావణుడు అదిగో రాముడు లక్ష్మణుడు చచ్చిపోయారు అని మాయ సృష్టించి చూపెడితే ఆవిడ ఒక మాట అనుకుంటుంది, నా సాముద్రికంలో వైధవ్య లక్షణాలు ఏమీ లేవు కదా, మరి అటువంటిది నాకు ఎందుకు ఇది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమె మరి ఇదంతా సాముద్రిక సారం. మీరు ఒక్కొక్కళ్ళ చెయ్యి చూడండి, పెద్ద చెయ్యి ఉంటుంది. అవును. అకర్మ కఠినం పాణితలం మధ్యే తదున్నతాం. పాణి అంటే చెయ్య. దీనిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. చతురస్రంలో ఉన్న హస్తం ఒకటి ఉంటుంది, ఓకే. దీర్ఘ చతురస్రాకారంలో ఉండేది. ఒకడికి ఒళ్ళంతా నల్లగా ఉండే అరచేయి ఒకటి తెల్లగా ఉంటుంది. హ్మ్. ఒకడికి ఒళ్ళంతా తెల్లగా ఉన్న అరచేయి నల్లగా ఉంటుంది. ఒకళ్ళ అరచేయి సాఫ్ట్గా ఉంటుంది, ఒకళ్ళకి చాలా కఠినంగా ఉంటుంది. అవును. ఒకళ్ళకి ఐలాండ్స్, స్పాట్స్, పుట్టుమచ్చలు అన్నీ ఉంటాయి. ట్రయాంగిల్స్ ఉంటాయి, స్క్వేర్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి 4 గీతలు, 2 గీతలు, 1 గీతే ఉంటుంది. మీరు ఎన్ని అబ్జర్వ్ చేయాలి చేతిలో. ఈ హస్త సాముద్రికం అనేటువంటిది ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్లకు ఉపయోగపడుతుంది. ఓహోహో! ఓకే. మనం అది చెప్పొచ్చు. హస్త సాముద్రికం చెప్పొచ్చు, ఓకే. అంగ సాముద్రికం చెప్పొచ్చు. ఏమీ లేదు. ప్రశ్న, ఇప్పుడు మాది పల్లెటూరులో ఏమంటే మా గేదె వెళ్ళిపోయిందండి అవును. సిద్ధాంత్ గారు అవును. అంటే వస్తాడు. అవును. వచ్చినప్పుడు ప్రశ్న లగ్నం చూసుకుంటాం. అరే పలానా వాయువ్యంలో ఉంది, నువ్వు వెళితే దొరుకుతుంది, అక్కడే ఎవడో కట్టాడు రా అని చెప్తాం. వాడు నిజానికి వెళ్ళి చూస్తే పాప అక్కడ గేదె దొరికి తర్వాత రోజు ఒక అత్తం అరటిపళ్ళు పట్టుకొచ్చి దండం పెడతాడు. మరి దేనివల్ల తెలిసింది? ఒక ఆమె మా ఇంటి ఎదురుగుండా ఉన్న ఆమె ఇంట్లో ఉన్న డిస్ప్యూట్స్ తోటి నేను చచ్చిపోతానని చెప్పి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు వచ్చి ప్రశ్న అడిగారు, అసలు ఈవిడ బతుకుందా చచ్చిపోయిందా? చావలేదమ్మా, ఆవిడ బతికే ఉంది. ఎక్కడికో ఈ తూర్పు దిక్కుకి వెళ్ళింది, తెలుసున్న వాళ్ళ ఇంట్లో ఉంది. అలాగే ఉంది. అలాగే ఒక ఆయన వచ్చాడు, మా నాన్నగారండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, 5-6 సంవత్సరాలు అయింది, బతుకున్నారో చచ్చిపోయారో తెలియదు, ఏం చేయమంటారు? అప్పుడు ప్రశ్నాశాస్త్రం, ఆయన బతికే ఉన్నారు, ఇంకా ఇన్ని నెలల్లో కానీ అన్ని నెలల్లో కానీ ఆయన తాలూకు ఆచూకీ దొరుకుతుంది. మరి అవన్నీ ఎందుకు జరిగాయి? అవును. ఇలా చెప్పగలిగారు. ప్రశ్నాశాస్త్రం అదే చెప్తుంది. ఓహ్! ఓకే. అయితే ప్రశ్నశాస్త్రం పనిచేయడానికి ఉపాసనా బలం చాలా ముఖ్యం. ఓకే. ఓకే. ఉపాసన ముఖ్యము, ప్రశ్నశాస్త్రం కూడా తెలిసి ఉండాలి. అవును. దానికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి. విద్య ఇంత అమోఘమైనటువంటి విద్య ఉందండి, అది అంతరించిపోయింది. మీకు ఇంకా తెలియదు, చాలా మందికి తెలుసును, కర్ణపిశాచి విద్య అని ఒకటి ఉండేది. ఓకే. అది ఇలా కూర్చుంటే చెవిలో చెప్పేస్తుంది, అచ్చా, మీరు ఏం చేసి వచ్చారు, మీరు ఏం తిన్నారు, ఎలా ఏంటి, గతంలో జరిగినవన్నీ సంఘటనలు చెవిలో చెప్పేస్తుంది. కర్ణపిశాచి విద్య అంటారు. అది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అవి ఎన్ని విద్యలు ఉన్నాయండి. పుటం వేస్తే బంగారం వచ్చేది, బంగారం దొరుకుతుంది, తయారు చేశారు మన పూర్వీకులు. అవును. అవును. దాన్ని ఏదో అంటారు కదా, పరశువేది విద్య. పరశువేది. మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇవన్నీ ఎక్కడికి పోయాయి? కేవలం ఏంటి అంటే అది దాని ఏంటంటే పారంపర్యంగా కొన్ని అంతరించిపోయి, ఇవన్నీ విద్యలే. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అంటే 7 గుర్రాల మీద సూర్యుడు వస్తాడని కాదు. వెనెవర్ ఏ లైట్ ట్రావెల్స్ ఇంటూ ఏ ప్రిజమ్ ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని 7 రంగుల్లో విభజించబడుతుంది అన్నది ఆ శ్లోకం అర్థం. వాళ్ళు నిక్షిప్తం చేసిన విద్య అటువంటిది. మనం దాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉండొచ్చు. రైట్ గురుగారు. ఇప్పుడు దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళకు కూడా జాతకాలు ఉంటాయా? ఎందుకంటే నాకు డౌట్ ఏంటంటే రాముడు అష్ట కష్టాలు పడ్డాడు, కృష్ణుడు అష్ట కష్టాలు పడ్డాడు,
సో అంటే దేవుళ్ళకు కూడా జాతకాలు ఉన్నట్టేనా? భూమి మీద పుట్టిన ఎవరికైనా ఉంటాయి. ఓకే. అయితే రాముడు ఎప్పుడూ కూడా దేవుడుగా ఆయన ఇది చేయలా. ఆయన మానవ రూపంలోనే వచ్చాడు. ఎందుకంటే ఒక మానవుడే ఆ రాక్షసుడిని సంహరించాలి అని అవును. ఆయన అంతా కష్టపడ్డాడు పాపం. శ్రీకృష్ణుడు కూడా అంతే. ఓకే. ఎవరైనా భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళకి జాతకం ఉంటుంది, వాళ్ళకి నక్షత్రం ఉంటుంది, ఓకే. వాళ్ళకి అన్నీ ఉంటాయి. అచ్చా. అయితే ఆ. దైవ సంబంధమైనటువంటి స్పర్శ ఉన్నప్పుడు ఓకే. వాళ్ళు కొంత అతీతంగా ఉంటారు, ఓకే. వాళ్ళకి జాతకాలు ఉంటాయి. ఓకే. రైట్. అంటే ఈ కోవలో ఇంకొకటి అడగాలని ఉంది. మోదీ జాతకం. హ్మ్. ఈయన ఎవరండి? అసలు అప్రతిహతంగా ఈ దేశాన్ని అత్యద్భుతంగా పరిపాలిస్తూ అసలు అజేయునిలాగా ఇన్ని సంవత్సరాలు చిన్న మచ్చ కూడా లేకుండా ఇంత అజేయంగా చేస్తున్నాడంటే ఈయన జాతకంలో ఏమైనా కొత్త శక్తులు గాని, ఏదైనా వింత శక్తులు ఏమైనా ఉన్నాయా? దైవాంశం ఏమైనా ఉందా ఆయనకి? లేదండి, ఇందులో వాళ్ళ అంటే గొప్పవాళ్ళు వాళ్ళ జాతకాలను మనం ప్రస్తావించకూడదు, కానీ దానిలో ఉండే కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. ఆయన జాతకంలో 20కి పైగా రాజయోగాలు నడుస్తాయి. బా! అంటే ఒక ప్రధానమంత్రి అవ్వాలి అంటే ఆయనకు అందులోనూ ఎక్కడా కూడా అపజయం అన్నది లేదు, ఎక్కడా లేదు. ఒక్కొక్కళ్ళు అలా పుడతారు. బా! పూర్వజన్మలో చేసుకున్నటువంటి వాటి బట్టి మనకి కర్మలు ఉంటాయి. సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారంధ కర్మలని అవును. వాళ్ళు ఇలా పుడతారు, వాళ్ళు కర్మయోగులు. అందులోనూ మా ఆంధ్రప్రదేశ్కి ఆయన వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారని నేను ఈయన్నే అనుకుంటున్నాను. సన్యాస దీక్షలో అనికేతుడు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఆయన అని చెప్పి ఒకళ్ళని ఆయన సంబోధన చేయడం జరిగింది. మరి అనికేతుడు అంటే ఇల్లు లేనటువంటి వాడు, శివుడు. హ్మ్. ఆయన శివుడితో పోల్చాడు. బా! హ్మ్. అక్కడ అర్థమైందా? ఆ! అలా ఏంటంటే ఆయన వాళ్ళ కర్మయోగులు అంటారు కొంతమందిని. ఓకే. వాళ్ళ యోగం పుట్టినప్పుడు యోగం కన్నా అభ్యాసం చేసిన తర్వాత వచ్చినటువంటి యోగం కొంత ఉంటుంది. హ్మ్. ఆ యోగులు వాళ్ళు. ఓకే. వాళ్ళ జాతకాలు వేరు. ఓకే. పవన్ కళ్యాణ్ జాతకం ఏంటండి? అంటే ఆయన మొన్న ఎవరో చెప్పారు. ఇంకో 19 సంవత్సరాల పాటు అప్రతిహత విజయాలు ఆయనకి, ఇక తిరుగుండదు అన్నారు. అంటే ఏమవుతాడు? సీఎం అవుతాడా? పీఎం అవుతాడా? అసలు ఏంటి ఆయన జాతకం? ఒకటండి, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి ఆ! ఉంటుంది. నా పందా ఏంటి అంటే ఎవరిది జాతకం మనం బయట పెట్టకూడదని. అవును. అవును. కానీ చూచాయిగా ఒక విషయం అయితే చెప్తాను. అమెరికా నుండి జనసేన వీరాభిమాని ఒక ఆయన నాకు ఈయన వివరాలు అవి ఇచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు ఈయనకున్న నక్షత్రం ఓకే. చాలా మంది ఈయనది మకర రాశి అని అనుకుంటూ ఉంటారు. ఓకే. ఈయనది మకర రాశి కాదు. ఫస్ట్ ఆ! మకర రాశి కాదు. ఓకే. నాకు నేను ఆయనకి 2020లో చెప్పినట్టు గుర్తు. ఆ! నేను ఆయనకు ఒకటే చెప్పాను. ఏవండి, కేసీఆర్ గారి జాతకానికి ఈయనకి కొంత సాపత్యం ఉందండి. ఆ! మీరు గమనించండి, తెలంగాణలో ఆయన పార్టీ పెట్టిన ఎంత కాలానికైతే ఆయనకి పదవి వచ్చిందో ఈయనకి అంత కాలానికి పదవి వస్తుందని చెప్పాను. కరెక్ట్ చెప్పారు. అవును. నేను ఒకటే మాట అన్నాను. ఇది రికార్డ్ అయిన వీడియో కూడా ఉంది. హ్మ్. ఓకే. నేను ఇది కరోనా టైంలో చెప్పాను. కరోనా అప్పుడు 2019లో అనుకుంటా వీళ్ళు ఓడిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఫోన్ చేశాడు ఆయన. హ్మ్. చేసి అప్పుడు చెప్పారు నాకు, ఇలా అసలు ఏంటండి ఈయన. నిజానికి అంతకుముందు నాకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అవి తప్పు. నేను అంత మునుపు కూడా ఒకసారి టీవీలో కొన్ని విషయాలు చెప్పాను. ఏమని, ఈయనకి రాజయోగం ఉంది. అప్పటికే చాలా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అవును. రాజకీయాల్లో సెట్ కారని, హ్మ్. ఓడిపోతారని, ఈయన ఎంతో కాలం ఉండరని. కానీ నేను చెప్పాను రాజయోగం ఉంది. అసలు ఒరిజినల్‌గా చెప్పకూడదు, కానీ చెప్పాను. ఈయన నాకు ఈ అమెరికాలో ఉండే ఆయన నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఓకే. నేను ఆయన జాతకం డ్రా చేసి స్క్రీన్ రికార్డ్ చేసి మొత్తం విషయం అంతా చెప్పాను. ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, అంటే పార్టీ పెట్టిన ఎంతకాలానికి ఈయనకి అంతకాలానికి పదవి. మీరు లెక్క కట్టుకోండి, 11 ఏళ్ళకి వచ్చింది. ఆ! ఈయనకి 11 ఏళ్ళకి వచ్చింది. ఓకే. ఇది ప్యారల్‌గా వెళ్తాయి జాతకాలు. ఓకే. సో ఈయనకు కూడా ఈ 19 మంచి ఏళ్ళు ఉంది. మంచి 19 ఏళ్ళని కాదు, ఇంకా కొంతకాలం పాటు ఆయనకి రాజయోగం ఉంది. కొంతకాలం పాటు. ముఖ్యమంత్రి అవుతాడా? ఖచ్చితంగా అవుతుంది.